హలో ఆల్, ఎలా ఉన్నారు? బాగా వినాయక చవితి పండుగ ఎలా చేసుకున్నారు? ఈ నవరాత్రులంతా కూడా బిజీగా ఉండొచ్చు అందరూ. ఇది వచ్చేసేసి ఏంటనుకుంటున్నారా? క్యారెట్ మిక్చర్ ఏదో పెట్టుకొని తినేస్తుంది. సాంబార్ అండి, చింతకాయ సాంబారు. చింతకాయతోటి సాంబార్ చేయడం ఎలా? మీరు ఎంతమంది ఇలా లైక్ చేస్తారు చెప్పండి. చాలా టేస్టీగా ఉంది. మీరు చేసుకుంటారా? చింతపండు వేసి చేసుకుంటారా? చింతకాయ వేసి చేసుకుంటారా? ఎలా అనేది మీకు ప్రాసెస్ నేను చెప్తాను చూడండి. చాలా బాగుంది. నేను అరటికాయ ఫ్రై చేశాను. అది కూడా సాంబార్లో చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా క్యారెట్స్ ఆనియన్స్ అన్నీ మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. చింతకాయలను ఏం చేయాలంటే మంచిగా కొంచెం సిమ్లో కొన్ని వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి. చూడండి, పప్పును కూడా అలా ఉడకబెట్టేశాను. పప్పుచారు లాగా, అదే సాంబార్ అంటే పప్పుచారు. సాంబార్ అంటే చాలా వెజ్జెస్ వేసి చేసుకుంటారు. పప్పుచారు అంటే మామూలుగా పప్పు. ఇది వచ్చేసేసి పాలకూర పెసరపప్పు కర్రీ. ఇలా ఎంతమంది వండుతారండి? చూడండి, చింతకాయలను అలా మంచిగా ఉడకబెట్టేసేసుకొని అలాగా దాన్ని ఇది మొత్తం తీసేయాలండి. పిప్పి అంతా తీసేయాలి. అలా చింతకాయ రసం అంతా దాంట్లో వేసేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది సాంబార్ మాత్రం. ఇంకా కొంచెం సేపు అలా ఉడికాక వచ్చేసేసి పప్పు కూడా వేయాలి. క్యారెట్స్ ఏంటి అన్ని పెట్టుకొని తినేస్తాం అనుకున్నారో, మా ఇంట్లో ఎవరికి క్యారెట్స్ అలా తినడం ఇష్టం. నాకు ఒక్కదానికి ఎక్కువ వెజ్జెస్ తినడం ఇష్టమని అలా వేసుకున్నాను. చివరిగా కొంచెం సాంబార్ పౌడర్ వేసేసి ఇంకా అలా కొత్తిమీర వేసేసి పుదీనా కొంచెం వేసేసాను. చూడండి, ఫైనల్గా అయితే అయిపోయింది సాంబార్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.